రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులకు అటవీ శాఖ అనుమతులు లభించాయి. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి 15.21 హెక్టార్ల అటవీ భూమి బదిలీంపునకు లైన్ క్లియర్ అయింది. వన్యప్రాణుల రక్షణ కోసం అండర్ పాస్లను నిర్మించాలని అధికారులు ఆదేశించారు. అలాగే నెల్లికల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇన్టేక్ పైప్ లైన్, పంప్ హౌస్ నిర్మాణాల కొరకు 3.13 హెక్టార్ల అటవీ భూమి బదిలీకి అనుమతి లభించింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలు కీలక ప్రాజెక్టులకు అటవీ శాఖ అనుమతులు లభించాయి. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి 15.21 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపునకు లైన్ క్లియర్ అయింది. వన్యప్రాణుల రక్షణ కోసం అండర్ పాస్లను నిర్మించాలని అధికారులు ఆదేశించారు. అలాగే నెల్లికల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇన్టేక్ పైప్ లైన్, పంప్ హౌస్ నిర్మాణాల కొరకు 3.13 హెక్టార్ల అటవీ భూమి బదిలీకి అనుమతి లభించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు, ఇటు ప్రాజెక్టు పనులకు కూడా అనుమతులు ఇవ్వడంతో ఇటు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తల్లో కూడా కొత్త జోసు నింపిందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు కూడా ఇటు అనుమతులు లభించడంతో పాటు దాంతో పాటు ఇటు మన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా లైన్ క్లియర్ కావడంతో, అటవీ ప్రాంతానికి సంబంధించిన లైన్ క్లియర్ కావడంతో ఇక్కడ ఏదైతే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో చెప్పుకోదగ్గట్టు ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి కొంత విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో కూడా ఇటు ఎయిర్టెల్ సంబంధించిన 4G సేవలకు కూడా గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంతో పాటు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కోసం కూడా దాదాపు 0.19 హెక్టార్ల భూమిని కూడా ఇటు అనుమతి ఇవ్వడంతో ఇటు మొత్తం కూడా చూస్తే ఇటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సాధించి ఇటు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎన్నికలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఇటు అభివృద్ధి పనులు నేపథ్యంలో ఇటు అనుమతులు ఇవ్వడంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా ప్రధాన నాయకులు, కేంద్ర నాయకులు, అదేవిధంగా కేంద్రకు సంబంధించిన మంత్రులు కూడా పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించిన శ్రేణులను కూడా బలోపేతం చేసేందుకు, వాళ్ళకి ధైర్యాన్ని నింపేందుకు కూడా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్రంలో అంటే ఏదైతే ఖచ్చితంగా పట్టు సాధించాలి కాబట్టి బీజేపీ పట్టు సాధించే దిశలో ఇటు బీజేపీ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తుందని చెప్పేసి ఇటు విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు బీజేపీ శ్రేణులంతా కూడా ఇటు అభివృద్ధి పనులపై కేంద్రం చేస్తున్న కార్యక్రమాలతో పాటు మోడీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంపై ఇచ్చిన నిధులను కూడా వివరించాలని చెప్పేసి ఇటు కార్యకర్తలకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలవాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కూడా కార్యకర్తలతో మీటింగ్లు కూడా పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు ఉమ్మడి ఏదైతే ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, అదే విధంగా ఇటు వన్యప్రాణుల కోసం కూడా అండర్ పాస్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే నెల్లికల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ భూమిని కూడా అనుమతి ఇవ్వడంతో పాటు ఇటు మంచినీటిని, ఇటు మురుకు నీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కూడా ఇటు భూ వాతావరణాన్ని కూడా అటవీ సంబంధించిన భూమిని కూడా అనుమతి ఇవ్వడంతో పాటు లైన్ క్లియర్ గా మొత్తంగా చూస్తే ఇటు దాదాపు 3.13 హెక్టార్ల అటవీ భూమిని కూడా బదిలీకి కూడా అనుమతి ఇవ్వడంతో ఇటు కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశలో ఇటు బీజేపీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు ఇటు అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి అది ఆ దిశలో ఇటు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా
చేరవేసే దిశలో ఇటు బీజేపీ కార్యకర్తలు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో బీజేపీని పటిష్టంగా పరిచేందుకే ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు కూడా కొంత కొత్త ధైర్యం కొత్త ధైర్యం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పై ఏదైతే మన కాంగ్రెస్ పై ప్రజలు అసంతృప్తితో ఉండడంతో పాటే దీన్ని కొంచెం కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో చూపించడంతో పాటు రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఆ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా గురించి చాటుకునేందుకే ఈ కార్యక్రమాలు కూడా చేపడుతుందని చెప్పి కొంత విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. రాని రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రవి.